హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు హంపి మ్యూజియం అయితే చూపించబోతున్నాను. మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే చూసారు కదా, ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఆయన యొక్క ఇద్దరు భార్యలు విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలకి ఇద్దరు భార్యలు, ఒకరి పేరేమో చిన్నాదేవి, ఇంకొకరి పేరేమో తిరుమలాదేవి. ఇప్పుడు మ్యూజియం లోపల చూద్దాం పదండి. ఇక్కడ ఈ బోర్డులో చూడండి, మొత్తం 53 నేమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే హంపీలో చూడాల్సిన ప్రదేశాలు ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే హంపి యొక్క మ్యాప్. చూడండి ఎంత బాగుందో అసలు. ఇంతకుముందు చెప్పాను కదా 53 ప్లేసులు ఉంటాయని హంపీలో. 53 ప్లేసులన్నీ కూడా ఈ మ్యాప్లో అంతా పిన్ చేసి పెట్టారు. చూడండి, ఇంతకుముందు చూసాం కదా మన మ్యాప్, అది ఇది రెండు సేమ్ ఒకటే, కాకపోతే ఇది అప్డేట్ వర్షన్ అనమాట. అంతా చాలా క్లియర్గా ఉంటుంది. మ్యాప్ చూడడానికి చాలా బాగుంది అంతా. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఇనుప వస్తువులు చూడండి అంతా ఎలా ఉన్నాయో. యువతలు చూడండి ఇనుపటి ఎలా ఉన్నాయో, అంత పాములాగా. ఇక్కడ చూడండి అప్పట్లో వాడేటువంటి పాత్రలు, అంత పింగాణి అంత బాగున్నాయో అసలు. వీటిపైన మళ్ళీ డిజైన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఇవన్నీ వేసంటే చాలా గ్రేట్. ఇక్కడ చూడండి ఏవో విగ్రహాల తలలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఆ కాలం నాటి డంబిల్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పట్లో ఇవన్నీ ఎత్తుతారంటే అప్పుడు వాళ్ళు ఎంత బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఎత్తలేము కదా ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే ఆ కాలం నాటి కాయిన్స్ అన్నమాట. ఇవన్నీ 45 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కాపర్ ఇంకా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గోల్డ్ కాయిన్స్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. ఇది గన్ బ్యారెల్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. అంత ఐరన్ రాడ్ చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆ కాలం నాటి ప్లేట్స్, అన్నం తినేవి చూడండి. అంత కాపర్ ప్లేట్స్ ఎలా అయిపోయాయో. ఇది ఎందుకు కూజా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అప్పట్లోని బుక్స్. ఇంకా ఈ పక్కన ఉన్నాయి చూడండి, ఇవన్నీ తాళపత్ర గ్రంథాలంట. చూడండి ఎలా ఉన్నాయో. అంత అప్పట్లో బుక్స్ లేవు కదా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ ఫస్ట్ లో చూసి కత్తులేమో అనుకున్నాను. దగ్గరికి వచ్చా తెలిసింది ఆ కాలం నాటి పెన్నులు అనమాట. అప్పట్లో ఇవన్నీ కాపర్ ప్లేట్స్ కదా ఇవంతా. వాటి మీద రాయడానికి ఈ కడ్డీలు ఉపయోగించే వాళ్ళు కదా. వాటిని ఉపయోగించే ఈ ప్లేట్స్ మీద రాశారు వాళ్ళంతా. ఇవన్నీ అప్పుడెప్పటివో 15th సెంచరీ అంట. ఇవన్నీ 1500 సంవత్సరం నాటివి అంతా. చూడండి ఇక్కడ ఇది ఆ కాలం నాటి కత్తి. ఇవన్నీ యుద్ధాలకు వాడేవాళ్ళు. పెద్ద పెద్ద కత్తులు, అంత షీల్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఆ కాలం నాటివి. కటానా చూడు ఎంత బాగుందో అసలు పెద్దగా. యువతలు ఇంకొకటి ఉంది, ఇదేదో కెనాన్ అంట. కెమెరా పేరుంది దీనికి. చూడండి ఇక్కడ ఇంకో కటానా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పుడెప్పటికో విగ్రహాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి.
డెవలప్ అయ్యాయి. స్క్రిప్ట్ చూడండి ఎలా ఉందో, అంతా కన్నడ తెలుగు రెండు ఉన్నాయి ఇక్కడ.